నాకు అంటున్నాడు. అంటే తనూజను నామినేట్ చేస్తే నువ్వు హైలైట్ అయిపోతావని బయట వాళ్ళకి తెలుసు కదా, అలా నాకు కూడా ఉండింది. తనూజను చేస్తే నువ్వు 1 పొజిషన్కి వస్తావనే ఫీలింగు. నువ్వు కప్పు కొట్టే టాస్క్ అది, కప్పు కొట్టే అంత రీజను, నువ్వు స్లిప్ కదా కప్పు. తనూజను చేసి నువ్వు నీ పొజిషన్ గ్రో అవుద్దామనేమో చూద్దామని అనుకుంటా ఉంటే నువ్వు చెడగొట్టేసావు అన్నట్టుగా నామినేషన్. ఇదంతా నామినేషన్ కాదు, హింట్లు. నెక్స్ట్ రిలేషన్స్ బాండ్స్ అయితే భరణి ఎలిమినేషన్ అయ్యారు. నువ్వు గుర్తుపెట్టుకో, రిలేషన్స్ బాండ్స్ అనుకుంటూ ఉంటే భరణి గారు ఎలిమినేట్ అయ్యారు. నువ్వు చూస్తున్నావా లేదో? ముందు చూడు, ఈ పాయింట్ అల్లాడిచ్చేసాడు క్లియర్గా. తనూజ గారి వల్ల నీ గేమ్ పడైపోతుంది. తనూజ గారితో కాదు, నువ్వు కాన్ఫ్రంటేషన్ పెట్టుకో, ఫైట్ పెట్టుకో అన్నాడు. ఏదైతే సీజన్లో ల్యాక్ అయిందో, సీజన్లో ఏదైతే ఎత్తిపోతల పథకం అయిందో దాన్ని పుష్ చేయడానికి వచ్చాడు. అదే పుష్ చేస్తున్నాను డైరెక్ట్గా చాలాసార్లు చెప్పాడు. నేను గేమ్ ఇంట్రెస్టింగ్గా మార్చడానికి వచ్చాననే పాయింట్ తప్పించి ఇంకేం చెప్పాలి మర్యాద మనిషి. ముద్దు మాటలు చెప్పి మందార పూలు చెవిలో పెడతారనే పాయింట్ ఏదవుతుందో, ఆవిడ చేస్తున్న పని ఏదైతే ఉందో తనూజ గారు, ఆవిడ చేస్తున్న పని అంటే ఆవిడ రాంగే కాదు, ఆవిడ స్ట్రాటజీ అది. కానీ ఆ స్ట్రాటజీ వల్ల సీజన్ పోతుంది. అంటే ఆవిడ స్ట్రాటజీ వల్ల సీజన్ ఎందుకు పోతుంది? రైవలరీస్, ఆవిడ ఉండే మంచితనానికి అవతల వాళ్ళ దగ్గర రైవలరీ పెట్టుకోనికుండా ఆవిడ క్లోజ్గా సాఫ్ట్గా ఉంటున్నాయి సరే వాళ్ళతో, వాళ్ళు రైవలరీ పెట్టుకోవట్లా. అదే ముద్దు మాటలతో మందార పూలు పెడుతున్నారంటే ఆవిడ నీకు సాఫ్ట్గా స్వీట్గా మాట్లాడడం వల్ల నువ్వు రైవలరీ క్రియేట్ చేసుకోలేక, నామినేషన్ చేయలేక, 1 versus 1 అవ్వలేకే నువ్వు తక్కున్నావు. నువ్వు కాన్ఫ్రంటేషన్ చేయి, ఫైట్ చేయలేదు హింట్ ఇచ్చేసాడు డైరెక్ట్గా ఆవిడతోనే అని. ఆ తర్వాత తనూజ గారు అప్పటిదాకా క్లోజ్గా ఫస్ట్లో మాట్లాడే, తర్వాత మధ్యలో అంటుంటే సైలెంట్గా ఉన్నారు. ఆ మొహం మారిపోయింది మా తనూజ గారు, ఎందుకంటే ఇతన్ని ఈవిడ్నే ఇండైరెక్ట్గా అంటున్నాడు తనూజ గారికి అర్థమైపోయింది. ఆ తర్వాత ఇండియన్ మార్కెట్ ఎలా గ్రో అవుతావో చూడాలని ఉంది. నువ్వు ఎలా గ్రో అవుతావో నాకు ఇప్పటికీ చూడాలని ఉంది, చూద్దాం అనేసి చెప్పేశాడు. అయిపోయిన తర్వాత కళ్యాణ్ స్టార్ట్ చేశాడు మాట్లాడడం. ఏం స్టార్ట్ చేశాడంటే, భరణి గారిని చేద్దాం అనుకున్న పాయింట్ ఇది, అది రిమైనింగ్ పాయింట్స్ వేరు. పాయింట్స్ చేద్దాం అనుకున్న పాయింట్ ఏంటి? ఎగిడే, కానీ ఎగిరైనప్పటికీ దాంట్లో వేరే పాయింట్స్ కూడా ఉన్నాయి. సేమ్ ఇక్కడ కూడా కదా. ఆవిడ చేసిన పాయింట్ ఏంటి? ఆవిడ ఏంటి కన్నింగ్ అన్నారు, అది అన్నారు, ఫేక్ పిల్ల అన్నారు, ఇదన్నా అన్నారు. సేమ్ పాయింట్లు ఇతరికే ఉంటే ఇది చెప్పొచ్చు. అండ్ ఆయేషా పాయింట్ ఏదైతే ఇమాన్యుయల్, దివ్య, కళ్యాణ్ అనుకున్నారో డిజర్వ్డ్ అన్డిజర్వ్డ్ అని ఇచ్చేది ఆ కిరీటం, ఆ పాయింట్ యాడ్ చేసి ఎక్స్ట్రా పాయింట్లు కూడా పెట్టచ్చు ఇక్కడ. ఇతను చెప్పడం అట్లా చెప్పాడు. తర్వాత ఇంకా కళ్యాణ్ దానికి వారం ముందు తెలుసు ఇమాన్యుయల్కి ఏమన్నాడు తెలుసు, ఇతను వైల్డ్ కార్డ్స్ వచ్చాక, హింట్లు వచ్చాక నువ్వు మారిపోయావు, అనవసరంగా ఎందుకు వీరితో పెట్టుకో అన్నట్టుగా చేసావు అన్నట్టుగా సెన్స్లో అడిగినట్టున్నాడు. మనకు అర్థమవుద్ది వాళ్ళ కాన్వర్జేషన్లో. లేదు వీళ్ళు రాకముందు వారం నుంచి కూడా ఇమాన్యుయల్తో చెప్తానున్నావు, రీజన్స్ చెప్తాను, అది చెప్తానున్నాను, నిన్న చెప్పాను, మొన్న చెప్పాను, వారం క్రితం నుంచి కూడా ఉంది. వాళ్ళు వచ్చిన తర్వాత కాదు, వాళ్ళు రాకముందు వారం అనేసరికి ఇమాన్యుయల్ వేసి, వాళ్ళు రాకముందు వారం నార్మల్గా చెప్పావు, అమ్మాయి సేఫ్ ఆడుతుందన్నా చూస్తున్నావా అని అన్నావు, కానీ నామినేట్ చేస్తానని నువ్వు చెప్పాలి, నిన్నే చెప్పావు. ఆ పాయింట్ తీసుకొచ్చాడు. అంటే సేఫ్ ఆడుతున్నావు, హింట్లు వచ్చిన తర్వాత అనవసరంగా మారిపోయావు, ఆవిడ 1లో ఉందనేసి ఆవిడకి భయపడ్డావు అనే సెన్స్లో పోర్ట్రే చేశాడు, విచ్ ఈజ్ రైట్. వీళ్ళందరూ చేసిన పనే అదే. ఆవిడ 1లో ఉందని తెలిసిన తర్వాత క్లియర్గా మారిపోయారు. తను ఇప్పుడు ఎన్నిసార్లు మారారంటే ఇమాన్యుయల్, కళ్యాణ్ ఒక 2-3 టైమ్స్ చేంజ్ అయ్యారు. ఫస్ట్ ఈవిడ 1లో ఉంది తెలియగానే కాన్ఫ్రంటేషన్ చేసి ఈవిడ మీదకి రైవలరీ పెట్టుకుందామని ఇద్దరు ట్రై చేస్తారు. తర్వాత ఇద్దరు ఆగిపోయారు. అమర్ అండ్ అర్జున్ వచ్చిన తర్వాత ఇంకా క్లియర్గా ఆగిపోయారు. 2-3 సార్లు అట్టొద్దాం అనుకుంటే ఇట్టొద్దాం అనుకుంటే భయపడిపోయారు. దానికి రీజన్ ఏంటి? ఆవిడ కూడా ఛాన్స్ ఇవ్వట్లా. ఆ తర్వాత ఏమంటాడంటే, లేదు నువ్వు హింట్స్ వచ్చాకే మారాను అనే పాయింట్ చెప్తున్నాను, వారం నుంచే నేను చెప్తున్నాను అనే పాయింట్ తీసుకొచ్చాడు. తర్వాత ఇమాన్యుయల్ 1 వీక్ నుంచి చెప్పింది నువ్వు సేఫ్ ఎందుకు ఆడుతున్నావు అనేసి అడుగుతున్నానన్నా, నేను అడిగానన్నా అని చెప్పావు, కానీ నువ్వు అది చెప్పలేదు 1 వీక్ నుంచి. నిన్న 1 డే ముందే చెప్పావు. దానికి కళ్యాణ్ ఏం మాట్లాడా? మనీష్, కళ్యాణ్ చెబుతున్నా ఐ లవ్ యూ, క్లియర్. ఇది హింట్లే, నువ్వు నామినేషన్లో తీసుకోవద్దని నమ్మాలి అంటే ఐ లవ్ యూ ఇవన్నీ చెప్తే అతనికి అర్థమవుద్ది. హింట్లు ఇది అర్థం చేసుకొని కాన్ఫ్రంటేషన్ చేయి, ఫైట్ చేయి, సీజన్కి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందనే పాయింట్ ఎక్కించాడు. తర్వాత కళ్యాణ్ తప్పైంది ఒప్పేసుకుంటున్నా, నామినేషన్ రీజన్ తప్పైంది ఒప్పేసుకుంటున్నా, నువ్వు మోస్ట్ డేరింగ్ కళ్యాణ్, నేనే చెప్తున్నా మోస్ట్ డేరింగ్. ఇమాన్యుయల్తో చాలాసార్లు చెప్పా, అలాంటిది నువ్వేంది నామినేషన్లో భయపడదన్నాడు. తర్వాత అన్నీ చూసి చెప్తున్నా, ఇది క్లారిటీ, అన్నీ చూసే చెబుతున్నా, ఒక రీజన్తోనే చెప్తున్నా, అంతే, అర్థం చేసుకో, నథింగ్ ఎల్స్, ఐ లవ్ యూ బ్రదర్. అన్నీ చూసే చెప్తున్నా, ఒక రీజన్ కోసమే చెప్తున్నా అంటే రైవల్ని పెట్టుకో, ఫైట్ చెయ్యి, అప్పుడు విన్నర్ అవుతావు. చెప్పింది ఏమీ లే, మొత్తం కక్కేశాడు. తనూజ విన్నర్ అని చెప్పాడు. నువ్వు కప్పు మిస్ అయిపోయావు, నువ్వు మొన్న వచ్చిన విన్నర్ ఏదైతే ఉందో కప్పు మిస్ అయిపోయావు, ట్రోఫీ మిస్ అయిపోయావు, అది చేసి ఉంటే నువ్వు విన్నర్ అయ్యి ఉండేవాడి, నువ్వు కాన్ఫిడెన్స్ జరిగి ఉండేది అనేది పాయింట్ క్లియర్గా చెప్పేశాడు వీళ్ళిద్దరికి. సో రైవల్రీ పెట్టుకోమని చెప్పాడు. రైవల్రీ పెట్టుకునే ఛాన్స్ కూడా ఉంది. బిగ్ బాస్ కూడా అదే వెయిట్ చేస్తున్నాడు, ఆడియన్స్ కూడా అదే వెయిట్ చేస్తున్నారు. ఏంట్రా వీళ్ళందరూ ఒక్కరు రైవల్రీ లేదు, ఏంట్రా ఈ సీజన్ ఎట్టిపోతున్నారు, ఎత్తిపోతల పథకం అనే ఫీలింగ్ ఉంటుంది. ఎవరు రైవల్రీ పెట్టుకున్న ఆనందంగా ఉంటుంది, రీతు వర్సెస్ మాదిరి పెట్టుకున్నా కూడా చాలా అన్న ఫీలింగ్ వస్తుంది, అదేమో రావట్లా. నెక్స్ట్ వచ్చరికి
మనీష్ ఆ కత్తి ఎవరికి కావాలో ఇది అయిపోయింది. ఇంకా కళ్యాణ్ది మనీష్ది అయిపోయింది. లైవ్లో వచ్చిన నామినేషన్ ప్రకారం నాకు ఒక్కటే అర్థమైంది, మనీష్ నామినేట్ చేయాలనుకోలే. క్లియర్గా హింట్ ఇచ్చి పడేద్దాం, ఆవిడ ఫస్ట్ ఉంది, నువ్వు సెకండ్ ఉంది, ఆవిడతో ఫైట్ చేయి, నువ్వు విన్నర్ అయిపోతావు. లేదా ఫైట్ చేస్తే మంచి జరుగుతుంది, కానీ ఫైట్ చేయకుండా నువ్వు క్లోజ్గా ఉంటే ఏం జరగదు. ఆవిడ ముద్దు మాటలు చెప్పి మందార పూలు చెవిలో పెడుతున్నారంటే ఆవిడ రైవలరీ కోసం ట్రై చేయట్లా, ఎందుకంటే ఆవిడ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఆవిడ డిఫెండ్. ఇప్పుడు ఏమైంది మావా, కబడ్డీలో ఉంటారు, లీడింగ్ పాయింట్లో వస్తే టైం వేస్ట్ చేయడానికి కబడ్డీ లీడింగ్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా టైం వేస్ట్ చేస్తారు. కానీ లీడింగ్లో లేని వాడు ఫైట్ చేయాలి, ఆ ఫైట్ చేసే ఛాన్స్ లీడింగ్లో ఉన్న వ్యక్తి ఇవ్వట్లా. దట్ ఈస్ హర్ స్ట్రాటజీ. కానీ నువ్వు దాన్ని కాన్ఫ్రంటేషన్ చేసి ఆ స్ట్రాటజీని దెబ్బకొట్టాలనే పాయింట్ ఇచ్చాడు మనీష్. గుడ్, హింట్లు ఎక్కువే, కానీ కాన్ఫ్రంటేషన్ అయ్యి జరిగి కొంచెం గొడవలు జరిగితే రైవల్ వస్తే మన సీజన్కి బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది. అయిపోయిందండి. తర్వాత ఉండే డ్యాగర్ ఒకటి ఇవ్వాలి కదా, అది ఎవరికి ఇవ్వాలని అందరిని అడుగుతాడు. అడిగి మీ రీజన్స్ చెప్పండి ఎవరికి వేయాలనుకోండి. ఎందుకంటే ఇతనికి కావాల్సింది ఎవరు, తనూజాని నామినేట్ చేసే వాళ్ళు కావాలి. అదే ఇండైరెక్ట్గా చెప్తాడు. నేను ఎవరైతే అనుకుంటున్నాను వాళ్ళు నామినేట్ చేసే వాళ్ళు వస్తే నేను ఇస్తాను రీజన్ చెప్తే అన్నట్టు. కానీ అందరిని అడుగుతున్నాడు. తనుజాను అడిగితే తనుజ వదిలేండి అంటది. అందరిని అడుగుతాడు. అడిగితే లాస్ట్కి ప్రతి ఒక్కరు ఇమానియల్ సరే నేను ఇస్తే చేస్తాను బ్రదర్ అనేసి ఇమానియల్ అంటే ప్రతి ఒక్కరిని అడుగుతారు. ఇమానియల్కి ఇమ్మంటావా అంటే ఒక్కొక్కరు ఇవ్వండి అంటాడు. ఇక్కడ కళ్యాణ్ అనిపిస్తాడు. అందరూ ఇమానియల్కి ఇచ్చేయండి అంటే కళ్యాణ్ నాకైనా ఇవ్వండి, నాకేం ప్రాబ్లం, నేను కూడా చేస్తా అంటాడు. లాస్ట్కి ఇమానియల్కి ఇస్తాడు డ్యాగరు. నువ్వు ఇస్తే చేస్తాననగానే ఇమానియల్కి ఇచ్చి ఎవరికి చేస్తావంటే ఇస్తే చేస్తా బ్రో, చేయాలి అన్న వాళ్ళనే చేస్తాం అంటే తనుజ అని చేస్తాను ఇండైరెక్ట్ చెప్పేశాడు. చెప్పగానే ఇదిగో చెయ్యి అని ఇవ్వగానే ఇమానియల్ స్టార్ట్ చేసి 3 రీజన్స్ చెప్పాడండి. ఆ 3 ఒక రీజన్ నేను యాక్సెప్ట్ చేస్తా. ఒక టైంలో చాలా దారుణంగా మాట్లాడారు తనుజ గారు, అస్సలు నచ్చలేదు. నోరు జారి ఆ మాటలు ఇమానియల్ అనాల్సిన మాటే కాదు, వెరీ వర్స్ట్. మిగతా రీజన్స్ కరెక్ట్గా మాట్లాడలేదు. ఇక్కడ ఇమానియల్ కూడా దారుణమే. ఆ రీజన్స్ ఏంటో అదేంటో తనుజ గారు నామినేట్ చేసే రీజన్స్ ఏంటో, ఒక రీజన్ అయితే దారుణం. క్లియర్గా నా దగ్గర ఫొటోస్ వీడియోస్ క్లియర్గా ఉన్నాయి. మా ఎపిసోడ్స్లోనే వచ్చినాయి.